ఈ 5వ వారం నామినేషన్స్లో ఓటింగ్లో ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారో అండ్ ఈ వారం డబల్ ఎలిమినేషన్ కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓటింగ్లో ఫస్ట్ పొజిషన్లో తనూజ, సెకండ్ పొజిషన్లో కళ్యాణ్, థర్డ్ పొజిషన్లో సుమన్ శెట్టి, ఫోర్త్ పొజిషన్లో సంజన, ఫిఫ్త్ పొజిషన్లో భరణి అండ్ సిక్స్త్ పొజిషన్లో శ్రీజ, సెవెంత్ పొజిషన్లో దివ్యనిగిత, ఎయిత్ పొజిషన్లో డీమన్ పవన్, నైన్త్ పొజిషన్లో రీతు చౌదరి అండ్ లాస్ట్ పొజిషన్లో ఫ్లోరా. ఈ వారం డేంజర్ జోన్లో దివ్యనిగిత, డీమన్ పవన్, రీతు చౌదరి అండ్ ఫ్లోరా ఉన్నారు. ఈ నలుగురిలో ఖచ్చితంగా ఇద్దరు ఎలిమినేట్ కానున్నారు. కానీ బిగ్ బాస్ ఈ వారం కొన్ని టాస్క్లు పెట్టి ఇమ్యూనిటీ అయితే ఒక నలుగురికి అయితే ఇచ్చేసాడు అండ్ ఇంకా 6 మాత్రమే నామినేషన్స్లో ఉన్నారు. అండ్ ఈ 6లో ఖచ్చితంగా ఫ్లోరా అండ్ రీతు అయితే ఓటింగ్ ప్రకారం అయితే ఎలిమినేట్ కానున్నారు. ఫస్ట్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఫ్లోరా ఎలిమినేట్ అవుతుంది అండ్ సెకండ్ ఎలిమినేషన్ గా రీతు ఎలిమినేట్ కావాలి. కానీ పవర్ అస్త్రా ద్వారా ఇమాన్యుయల్ ఖచ్చితంగా రీతుని సేవ్ చేయబోతున్నాడు అండ్ వైల్డ్ కార్డ్స్ గా వచ్చిన వారు అయితే సెకండ్ ఎలిమినేషన్ అయితే వాళ్ళు చేయబోతున్నారు. అండ్ ఈ వైల్డ్ కార్డ్స్ గా వచ్చిన వారు ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేయకుండా ఖచ్చితంగా సుమన్ శెట్టిని అయితే ఎలిమినేట్ చేయబోతున్నారు. నాకు తెలిసి ఫ్లోరా అయితే ఫస్ట్ ఎలిమినేషన్ అండ్ సెకండ్ రీతు ఎలిమినేట్ అవ్వాలి. కానీ పవర్ అస్త్రా ద్వారా రీతుని సేవ్ చేసి అండ్ వైల్డ్ కార్డ్స్ గా వచ్చిన వారు సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేస్తున్నట్టు తెలిసింది. అండ్ వీళ్ళిద్దరైతే ఖచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. అండ్ వీళ్ళిద్దరు ఎలిమినేట్ అవ్వడం మీద మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.